హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటని అనుకుంటున్నారా? చేపల పులుసు. అంతేనండి, మీరు వింటుంది నిజమే. క్విక్గా క్లీనింగ్ ప్రాసెస్ చూసేద్దాం రండి. చేపలనైతే ముందే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, రాక్ సాల్ట్ వేసుకొని కడుగుతున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతటికి పసుపు ఉప్పుని కలిపి పట్టించి ఒక నిమ్మకాయ చెక్కనైతే తీసుకున్నాను. ఆ నిమ్మ రసం కూడా యాడ్ చేసి ఈ విధంగా కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఏ నాన్ వెజ్ ఫుడ్లోనైనా సరే నిమ్మకాయ యాడ్ చేసి క్లీన్ చేసుకుంటే మనకి వండుకునేటప్పుడు అది నీసు స్మెల్ అనేది రాదు. అందువల్ల నిమ్మకాయతో క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. చూసారు కదా, ఈ విధంగా క్లీన్గా చేపలను అయితే కడిగి పెట్టుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పొడి కారం, 1 స్పూన్ మసాలా కారం, తగినంత గల్లుప్పు వేసుకొని ఈ మసాలాను అంతటిని అయితే చేపల పులుసుకి బాగా పట్టించేస్తున్నాను. ఈ విధంగా మ్యారినేట్ చేసి ఒక 20 మినిట్స్ అయితే చేపల్ని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకొని దాన్ని అయితే నానబెట్టుకుంటున్నాను. ఈ విధంగా నానబెట్టుకొని ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్విక్గా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాం రండి. 1 ఉల్లిపాయ, 2 టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, రాక్ సాల్ట్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఆయిల్, 1 స్పూన్ మసాలా కారం అయితే తీసుకున్నాను. మన బాడీకి ప్రోటీన్ అయితే చాలా అవసరం. ఈ చేపలో అయితే మంచి ప్రోటీన్ ఉంటుందండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చేపల వల్ల అయితే చాలా మంచి లాభాలు ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, మంచి ప్రోటీన్ ఉంటుంది. చిన్నపిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. మనకి హెయిర్ గ్రోత్కి కానీ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా ఫిష్ తీసుకుంటే చాలా మంచిది. చూసారు కదా, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేశాను. సముద్రపు చేపలు అయితే న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి అవి మనం ఎంత తిన్నా పర్వాలేదు. చెరువు చేపల కంటే సముద్రం చేపలు అయితే చాలా మంచివి. అదేవిధంగా నది చేపలు కూడా మంచినీటిలో పెరుగుతాయి. నది చేపలు తినచ్చు, సముద్రపు చేపలు తినవచ్చు. చెరువు చేపలు అయితే ఇప్పుడు చెప్పక్కర్లేదండి, చాలా కెమికల్స్ అయితే వేసి పెంచేస్తున్నారు. ఇక్కడ మీరు అందరూ గమనించవలసింది ఒక విషయం అయితే ఉందండి. ప్రతి చికెన్ షాప్లోని బయట చూస్తే ఆ వేస్టేజ్ స్టాక్ అంతా వేసుకోవడానికి ఒక డబ్బా అయితే ఉంటుందండి. ఆ వేస్టేజ్ స్టాక్ అంతా చెరువుల్లోని వేసి చెరువు చేపలకి ఫుడ్గా పెట్టి వాటిని పెంచుతున్నారండి. ఆ వేస్టేజ్ అంతా ఒక వ్యాన్ వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్తుందండి. అదే చెరువు చేపలకి ఫుడ్గా వాడుతున్నారు. అది మనకి అన్హెల్దీ అని తెలిసి కూడా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము. అందుకే మీకు వీలైనంత ఇదిగా సముద్రపు చేపలు, నది చేపలు తినడానికి ట్రై చేయండి. మీకు అవైలబుల్గా ఉన్నంత వరకు వాటినే తినడానికి ట్రై చేయండి. చెరువు చేపలను అయితే మ్యాక్సిమం స్కిప్ చేయండి. మనకి తక్కువ రేట్లో వస్తుందని మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. మన హెల్త్ అనేది మన చేతిలోనే ఉంది. దాన్ని పాడు చేసుకోవాలన్నా మన హెల్త్ని మనమే కేర్ తీసుకోవాలి. నేను చెప్పనక్కర్లేదు ప్రత్యేకించి దీనికోసం. మీరందరూ ఇలాంటి వెహికల్స్ని అయితే చూసే ఉంటారు. క్విక్గా రెసిపీని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అందరూ ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి, మర్చిపోకండి. చూసారు కదా, ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన వెంటనే టమాటా అయితే యాడ్ చేసుకున్నాను. టమాటా కూడా కొంచెం మెత్తగా అయిపోయిన వెంటనే కరివేపాకుని అయితే యాడ్ చేసి మూత అయితే పెట్టాను ఫ్రెండ్స్. కరివేపాకు ఫ్లేవర్ అంతా బాగా చేపల పులుసుకు పడుతుంది అలా చేస్తే. ఇప్పుడు చూసారు కదా, కొంచెం పొడి కారం అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే పొడి కారం యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా చేసుకోవచ్చండి. బయట తినే చేపల పులుసు అసలు చేపల పులుసునే కాదు, అందులో రకరకాల టేస్టింగ్ సాల్ట్స్, కలర్స్, ఆయిల్స్ కూడా ఎప్పుడెప్పుడో యూజ్ చేస్తారండి. ఇంట్లో కొంచెం మన కోసం, మన హెల్త్ కోసం మనమే చూసుకోవాలండి. ఇంకొకరు వచ్చి ఎవ్వరు చూడరు. బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. చేపల పులుసు అయితే మట్టుగా వెడల్పు గిన్నెలోనే చేసుకోవాలండి. మీకు వీలైతే మట్టుగా మట్టి కుండలోనైనా ట్రై చేసుకోవచ్చు. లేదంటే
ఐరన్ ఉంటాయి కదండి, ఐరన్ కడాయిలోనైనా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడైతే నేను బెండకాయలను అయితే యాడ్ చేస్తున్నానండి. బెండకాయలు వేస్తే చేపల పులుసు టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరందరూ కూడా ఒకసారి నా స్టైల్లో చేపల పులుసుని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుండి మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ముక్కలను అయితే తిరగేస్తున్నాను. ఈ విధంగా ఒక్కొక్క చేపని రెండు వైపులా ఆయిల్లో ఫ్రై చేసుకొని ముక్కలకైతే బాగా పట్టించండి. ఈ విధంగా లిడ్ అయితే పెట్టుకోండి. లిడ్ పెట్టుకొని రెండో వైపు కూడా కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడైతే ఇందాక మనం చేపల పులుసుకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, దానిలో ఉన్న వేస్టేజ్ని అంతా సెపరేట్ చేసి పులుపునైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఈ చేపలు వేసిన తర్వాత అయితే ఒక 4 మినిట్స్ అయితే ఆయిల్లో అలాగా ఫ్రై చేయించాలండి రెండు వైపులన. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయింది. ఫ్రై అయిన వెంటనే మనం తీసుకునే పులుపునైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఈ పులుపులో నేనైతే ఇంకా కొంచెం వాటర్ కూడా కలిపి యాడ్ చేస్తున్నాను. ఈ ఉప్పు, కారం, మసాలా అన్నిటితోని పులుసు అయితే బాగా మరగాలండి. మసాలా అంటే మనం ప్రత్యేకించి ఏం మసాలా వేయలేదండి, క్విక్గా ఈజీగా అయిపోతుంది. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది. దీని గురించి ప్రత్యేకంగా మసాలాలు అయితే యాడ్ చేయక్కర్లేదండి. చూసారు కదా, ఇప్పుడు చేపలను అయితే పులుసు వేసిన తర్వాత ఏ విధంగా కలిపానో ఆ విధంగా ఒకసారి కళాయి పట్టుకొని కలపాలండి. కలిపిన తర్వాత చూసారు కదా, ముక్కలను అయితే ఇప్పుడే గరిటెతో కలుపుకుంటున్నాను. ఇంకా అయితే గరిటె యూజ్ చేయకూడదండి. అందుకే ఒకసారి కింద నుండి కలుపుకొని ఒకసారి ఈ టైంలోనే మనకి అన్నీ సరిపోయో లేవో కూడా చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, నా స్టైల్ చేపల పులుసు అయితే ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. చూసారా, కొంచెం బబ్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో లిడ్ అయితే పెట్టేయాలండి. లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఎలా బబ్లింగ్ అవుతుందో. ఈ విధంగా ఉడికినప్పుడు నేను పచ్చిమిర్చి అయితే ముందు యాడ్ చేయలేదు కదండి. నేనైతే పులుసులో ఎప్పుడు ఈ టైంలోనే పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. ఈ విధంగా పచ్చిమిర్చిని 2 ముక్కలు ఘాటు పెట్టుకొని పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇప్పుడు యాడ్ చేశానండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ టేస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయలేదో ఈ టైంలో చెక్ చేసుకొని నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మా వారు కూడా టేస్ట్ చేశారు, అతనికి కూడా కొంచెం తక్కువ అనిపించింది. అందుకే కొంచెం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేశాను. మీరు కూడా నా స్టైల్ చేపల పులుసుని ట్రై చేసి మీ రెసిపీ ఎలా అయితే కుదిరిందో మీకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీ వారితో, మీ పిల్లలతో, మీ అత్తతో, మీ మామతో, అందరితో, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మీ ఇంట్లో పెద్దవాళ్ళతో అయితే మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చేస్తాయి. నాకైతే చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి. నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఎవరైనా సరే వీక్లీ 1-2 అయినా ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు పులుసే కాదు, ఒకరోజు పులుసు, ఒకరోజు ఇగురు అని, ఒకరోజు ఫ్రై అని డిఫరెంట్గా చేపలతో చాలా వెరైటీస్ అయితే చేయొచ్చండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ అంటారు కదా, నాకైతే చేపలు అంటే చాలా ఇష్టం అండి. డైలీ ఉన్నా సరే చేప తింటూనే ఉంటాను. చేపల పులుసు చేయడం కూడా ఒక ఆర్ట్ అండి. అది అందరికీ సెట్ అవ్వదండి. కొన్ని చేతులతో చేస్తే ఇంకా అద్భుతం. నా స్టైల్ చేపల పులుసుతో కానీ మా వారు తింటే కంచాలు లాగించేస్తారండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా అబ్బాయి అయితే చెప్పనక్కర్లేదు. చూసారు కదా, పులుసు అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేశాను. ఆయిల్ చూసారా ఎలా సెపరేట్ అయిందో. స్టవ్ ఆఫ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్. లవ్ యూ ఆల్. బాయ్. రెడీ టు చేపల పులుసు.